నమస్కారం అండి. మీతో మాట్లాడుతుంది డాక్టర్ కరుణ కుమార్, కన్సల్టెంట్ హెమటాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. ఈరోజు నేను మా పేషెంట్ ద్వారా ఎదురైన ఒక అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నా పేషెంట్ ఒక బ్లడ్ క్యాన్సర్ కలిగి ఉందండి. తన ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది. తనకి బ్లడ్ క్యాన్సర్ ఉందని తెలియదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళ పిల్లలు కానీ స్ట్రిక్ట్గా పేషెంట్కి చెప్పొద్దని చెప్పారు. తెలిస్తే మరి ఆమె డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది, ట్రీట్మెంట్ తీసుకోదేమో అనే ఒక ఉద్దేశంతో తనకి చెప్పొద్దని చెప్పడం జరిగింది. కానీ ఒక లెవెల్లో ఒక పాయింట్లో ట్రీట్మెంట్ తీసుకునే టైంలో తనకు వచ్చే బాడీలో చేంజెస్ వల్ల చెప్పాల్సి వచ్చింది. నేను వాళ్ళకి ఇన్సిస్ట్ చేశాను, ఇప్పుడు చెప్తేనే మనకి తను కోఆపరేట్ చేయగలుగుతుంది, లేదంటే చేయదని చెప్పినప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు. నేను డిక్లేర్ చేసినాను, చెప్పినాను. తను అనుకున్న దానికంటే చాలా ఈజీగానే యాక్సెప్ట్ చేసింది. కాకపోతే తను సడన్గా ఉన్నట్టుండి ఏడవడం స్టార్ట్ చేసింది. ఎందుకు మా ఏడుస్తాను అడిగినప్పుడు తను చెప్పింది ఏంటంటే, మా అమ్మాయి నా బ్రష్ తీసుకొని 2 రోజులు వాడింది, నాకు ఇప్పుడు చాలా భయంగా ఉంది, అమ్మాయికి ఏమైనా క్యాన్సర్ వచ్చేసిందా అని చెప్పి బాగా ఏడవడం చూసినాను. కానీ ఇక్కడ చూసినట్టయితే ఈ బ్లడ్ క్యాన్సర్ ఇట్లా ఒకరి నుంచి ఒకరికి వస్తుందా, అంటువ్యాధా అనేది చాలామందికి తెలియకుండా మైండ్లో ఉంటుంది. కొన్ని ఫ్యామిలీస్లో భార్యాభర్తలను దూరంగా పెట్టడము, తర్వాత క్యాన్సర్ అని తెలిసినప్పుడు వాళ్ళని కలవకుండా చేయడము, లేకపోతే వాళ్ళని సపరేట్ చేయడము, ఇటువంటివి మనం గమనిస్తుంటాం. ఇవన్నీ నిజమా, ఎంత నిజం ఉంది వీటిలో, సైన్స్ ఏం చెప్తుంది అనేది మనం చూసినట్లయితే, జనరల్గా బ్లడ్ క్యాన్సర్ సెల్ అనేది రక్తంలో ఉన్నంత వరకే దానికి పవర్ ఉంటుంది, దానికి శక్తి ఉంటుంది. ఒక్కసారి బ్లడ్ నుంచి బయటకు వచ్చేసినప్పుడు అది ఆల్మోస్ట్ ఒక బుడగ లాంటిదనే చెప్పొచ్చు. అంటే నీటి బుడగ తెలుసు కదా, నీటి బుడగ ఏ విధంగా అయితే వీక్ ఉంటుందో అంతే వీక్గా ఒక క్యాన్సర్ సెల్ ఉంటుంది. సో ఒకరి నుంచి ఒకరికి రావడం కానీ, ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వడం కానీ జనరల్గా బ్లడ్ క్యాన్సర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. కాబట్టి సపరేట్గా ప్రికాషన్స్ కానీ, మనుషుల్ని దూరం పెట్టడం కానీ, వాళ్ళ వస్తువుల్ని వాడకపోవడం కానీ, లేకపోతే వాళ్ళతో కలిసి భోజనం చేయడం, వాళ్ళతో పడుకోవడం కానీ, వాళ్ళతో కలిసి ఉండడం, సహజీవనం చేయడం వంటివి సాధారణంగా మనము చేయొచ్చు. ఇంకా బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్కి వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి సమస్య వచ్చేదానికంటే కూడా వేరే వాళ్ళ నుంచి వాళ్ళకి సమస్యలు అనేవి ఇన్ఫెక్షన్ రూపంలో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. కాబట్టి అక్కడ మాత్రం ఎవరికైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వాళ్ళని కొద్దిగా దూరంగా పెట్టడము బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్ నుంచి. ఇటువంటి జాగ్రత్తలు, అంటే ఇన్ఫెక్షన్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సి తప్పిస్తే సహజీవనం చేయడం అనేది జనరల్గా చేయొచ్చు.